హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంచి పవర్ ఆఫ్ మంచి అస్ట్రబుల్. ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళకి రీడింగ్ చేయబోతున్నాను. మకర రాశి వాళ్ళు ఎర్త్ ఎనర్జీ అనమాట. వీళ్ళు చాలా హార్డ్ వర్కర్స్, వర్కహాలిక్గా ఉంటారు. వీళ్ళు బాగా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటూ ఉంటారు. మకర రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఓవర్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో పరిస్థితులు అంటే కొంచెం జగిల్ అవుతూ ఉంటారు, ఏం చేయాలో నిర్ణయం తీసుకునేదానికి. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు, లేదా మ్యారేజ్ కాని వాళ్ళంటే మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది, లేదా శుభకార్యాల్లో పాల్గొనవచ్చు. మీ మదరు రెండు రకాలుగా జగిల్ అవుతూ ఉంటారు. మీ లవర్ ఆర్ కిడ్స్తో మీకు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అవుతుంది. మీ కిడ్స్ లైఫ్లో కూడా ఏదైనా కాలేజీలో సీట్ రావడము, లేకపోతే వాళ్ళు రాసే ఎగ్జామ్స్ పాస్ కావడము, అట్లాంటిదితో ఒకటి న్యూ బిగినింగ్ జరుగుతుంది. లేదా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదా మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు, అలాగనమాట. డే టు డే లైఫ్లో మీరు బాగా స్ట్రెంత్గా ఉంటారు. మీరు మానసికంగా శారీరకంగా స్ట్రెంత్గానే ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ కొంచెం మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు. అండ్ మీ మదర్ ఇన్లా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఫాదర్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. అదే మీరు వర్క్ ప్లేస్లో మీరు ఏదో ఒక విషయంగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. లాభాలు బాగా రావాలని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు అనుకున్న లాభాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఇది వచ్చి పాజిటివ్ సైన్ అనమాట, ప్రాస్పెరిటీ. అండ్ దాన్ని మీరు కాపాడుకుంటారు. అంటే దుబారాగా ఖర్చు చేయరు. ఇల్లు కట్టేదానికో, లేకపోతే ఇంటీరియర్ రీఎనోవేషన్ చేసేదానికో, దానికంతా మీరు వాటిని ఆచితూచి ఖర్చు చేస్తారు. మకర రాశి వాళ్ళకి హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. అక్కడ ఒకటే నెగిటివ్ కార్డ్ వచ్చింది, మిగతా అంతా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. మీ మదర్ కొంచెం జగ్గిల్ అవుతూ ఉంటారు రెండు విషయాల మధ్య, ఏ నిర్ణయం తీసుకోలేక. ఫస్ట్ వీక్ స్టార్ కార్డ్ వచ్చింది, సెకండ్ వీక్ హై ప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది. మీకు ఫస్ట్ వీక్లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రాబోతుంది. 15th to 22nd గోల్డెన్ ఆపర్చునిటీ రాబోతుంది. తర్వాత హై ప్రిస్టెస్ ఎనర్జీలోకి వెళ్తున్నారు, అంటే క్లోజ్డ్ బుక్ అవుతున్నారు. మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకోరు, అందరినీ గమనిస్తూ ఉంటారు, కానీ మీ మనసులో ఏదో ఒక రహస్యం ఉంటుంది. అండ్ ఫస్ట్ వీక్లో 7 of Pentacles వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీకు ఒక ఆఫర్ వస్తుంది, గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్ వీక్లో హై ప్రిస్టెస్ ఎనర్జీకి వస్తున్నారు. మీ లైఫ్లోకి ఒక వండర్ఫుల్ పర్సన్ రావచ్చు, మీకు ఒక క్లారిటీని ఇస్తారు. మీ స్కిల్స్ని మీరు వాళ్ళ వల్ల డెవలప్ చేసుకుంటారు. ఈ పర్సన్ వల్ల మీ స్కిల్స్ మీకు డెవలప్ అవుతాయి. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మకర రాశి వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉంది? మీ ఎనర్జీ, మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎనర్జీ. మీరు బాగా స్ట్రెంత్ అవుతున్నారు, కానీ ఓర్పుతో ఉన్నారు. మీ పార్ట్నర్ ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు, కానీ బ్లాసమింగ్ అబండెన్స్, తన లైఫ్లో సమృద్ధిగా అన్నీ లభించబోతున్నాయి. మీరిద్దరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. ఉమెన్ హోల్డింగ్ హర్ట్, మీరు ఇద్దరు ఎమోషన్స్ని షేర్ చేసుకోవటం లేదు. ఓకే, మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంది చూడలే కదా. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ క్లోజ్డ్ బుక్ అయిపోయినారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటా ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు పాజిటివ్ వదిలి మూవ్ ఆన్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, తనతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు, కానీ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఈగో ఇష్యూస్ ఉన్నాయి, చెప్పేదానికి మీకు ఈగో అడ్డొస్తుంది. మీ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంది, కానీ చెప్పేదానికి మీకు ఈగో అడ్డొస్తుంది. దానివల్ల మీ పార్ట్నర్ అక్కడ ఎమోషనల్ అప్సెట్ అయిపోయి క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు. మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరికి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, ఇద్దరు ట్రావెల్ చేసి ఒకరినొకరు కలుసుకోవాలని అనుకుంటా ఉన్నారు. మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ టు సో దట్ ఇట్ కమ్స్ టు యూ నౌ. మీరు ఏం కావాలో మీ లైఫ్లో మీరు అనుకుంటున్నారో క్లియర్గా డిసైడ్ చేసుకోండి. తప్పకుండా మీ లైఫ్లో మీకు అది పొందుతారు. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది. హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్.
మీ ఇద్దరికి హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది. మీ ఫీలింగ్స్ని మీరు డిస్కస్ చేస్తారు మీ పార్ట్నర్తో. అండ్ ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? మకర రాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? ఇట్స్ అప్ టు యూ. అన్లైక్లీ, అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. మీరు చేస్తున్న పనులను ఆపకండి. మీ లైఫ్లో దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఇట్స్ అప్ టు యూ అంటే మీ లైఫ్లో మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ని మీరు స్వీకరించాలి. మీ లైఫ్ ఎలా ఉందో మీరు డిసైడ్ చేసుకోవాలి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అండ్ ట్రస్ట్ ద యూనివర్స్ని మీరు నమ్మారంటే మీ పరిస్థితి మెరుగవుతుంది. ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి. అండ్ అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి అని యూనివర్స్ చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.